అంటే మీరంటూ ఈ అప్పు కట్టకుంటే మన ఆర్బీఐలో రాష్ట్ర అకౌంట్ ఏదైతే ఉంటుందో మిమ్మల్ని అడగకుండా మైనస్ అయిపోతుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా ఎవరన్నా ఒక మోటార్ సైకిల్ అప్పు తీసుకుంటాం, మనం చెక్కులు ముందరనే ఇచ్చేసినట్లు, నువ్వు కట్టినా కట్టకున్నా అది వెళ్ళిపోతుంటుంది అంతే. ఇంకా అది డైరెక్ట్ డెబిట్ మెకానిజం. ఇంతవరకు చరిత్రలో ఏ రాష్ట్రం, మేము లాస్ట్ టైము మరి ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు చాలా గట్టిగా మాట్లాడితే మేము చెప్పినాం అంత గట్టిగా మేము మాట్లాడలేమండి, మాకు అంత గట్టి మాటలు రావు, పొరలాడినాడు, దొల్లినాడు, ఇట్లాంటి భాష మాకు రాదు. ఆర్థిక శాఖ మంత్రులు నాకు తెలిసి ఎవరు కూడా భాష మాట్లాడలేదు. మీరు కూడా దయచేసి ఒకసారి చూసుకోండి. నాకు తెలిసి ఏ ఆర్థిక శాఖ మంత్రి ఆ భాష వాడలేదు. యనమల రామకృష్ణ గారు ఎప్పుడు వాడలేదు, మన రామనారాయణ రెడ్డి గారు ఎప్పుడు వాడలేదు, అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రులు రోసయ్య గారు ఎప్పుడు ఆ భాష వాడలేదు, పక్క రాష్ట్రంలో ఉండే పీటీఆర్ గారు వాడలేదు, మరి అదేవిధంగా జోసెఫ్ వాడలేదు, అదేవిధంగా కెప్టెన్ అభిమన్యు వాడలేదు, ఆ విధంగా సుశీల్ కుమార్ మోడీ వాడలేదు, ఆ విధంగా నిరంజన్ పూజారి వాడలేదు, ఆ విధంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు ఆ భాష వాడలేదు, ఆ విధంగా మన్మోహన్ సింగ్ గారు వాడలేదు. మీరు ఎందుకండి ఈ భాష మాట్లాడుతున్నారు? మాట్లాడితే రంకెలు, అరుపులు. మేము సింపుల్గా అడిగినాం, ఏం అడిగినాము? డైరెక్ట్ డెబిట్ మెకానిజం చరిత్రలో ఎప్పుడైనా ఇచ్చినామా? ఇట్లా మీరే డబ్బులు మైనస్ చేసుకునే దానికి ఇచ్చినామంటే అది చెప్పరు. కానీ గట్టిగా అరిసి మాకంత తెలివి ఉందా తెలివి లేదా, మాకు తెలివి ఉందో తెలివి లేదో అండి. సామాన్య మానవుని చూసుకోవాలనే తపన అయితే ఉంది, సామాన్య మానవునికి ఆరోగ్యం చూసుకోవాలనే తపన ఉంది, సామాన్య మానవునికి విద్య ఇవ్వాలా చదివేయాలనే తపన ఉంది, సామాన్య రైతుకు సమయానికి ఆదుకోవాలనే తపన ఉంది, సామాన్య మానవునికి కావాల్సిన మినిమం వసతులు ఇవ్వాలనే తపన ఉంది. మాకు తెలివి మీ అంత తెలివి లేదు కాబట్టి మొక్కజొన్న రోడ్ల మీద పడింది. ఇప్పుడు ఏం చెప్తున్నారండి? ఇది కాక ఒక్క రోజనండి నిజం చెప్పాలంటే ఒక్కరోజు మేము ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినామండి? ఎన్ని ఇచ్చినటివన్నీ? అమ్మఒడి లేదా, విద్యా దీవెన ఇప్పుడు ఉందే, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, 0 వడ్డీ, క్రాప్ ఇన్సూరెన్స్, మత్స్యకార భరోసా, ఈ విధంగా చూసుకుంటే కాపు మర్చిపోయినా, కాపునేస్తాం వచ్చిందండి. కాపునేస్తాం ప్రశ్నించేది ఆయన ఎక్కడ పోయినాడు? కనీసం కాపునేస్తామన్నా, నేతనేస్తాం, చేదోడు లానేస్తాం, ఇవన్నీ కాక ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు ఎంత ఉన్నాయి? అసలు మేము చెప్పినదండి ఏప్రిల్ క్యాలెండర్ పెట్టి మేము చేసినాం. ఎప్పుడు అప్పు చేసినాము? ఒక పద్ధతిగా చట్టము చేసి చట్టము ద్వారా పేదవాని కోసం ఆదుకోవాలని అప్పు చేసినాం, ఒక పద్ధతిగా చేసినాం. మీరు ఇంతవరకు ఒకటన్నా చెప్పగలుగుతారా? ఈ అప్పు దేనికోసం అని చెప్పగలుగుతారా? మేము చేసినాం. ఎట్లా చేసినాము? ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన మాట వాస్తవమా కాదు? ఏప్రిల్ క్యాలెండర్ ప్రకారం. మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, మరి వేట నిషేధ భృతి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ మేలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు? క్యాలెండర్ పెట్టి. జూన్లో జగనన్న అమ్మఒడి ఇచ్చిన మాట వాస్తవం కాదు, స్కూల్ బడి ఓపెన్ అయ్యేటప్పుడు. జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారాలకు, మిగిలిపోయిన లబ్ధాల పథకాలు అమలు చేసినామా లేదా? క్యాలెండర్ పెట్టి జూలైలో. ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయుత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత ఇచ్చిన మాట వాస్తవమా కాదా? క్యాలెండర్ పెట్టి, టైం పెట్టి. నవంబర్లో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు రైతులకు, డిసెంబర్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల వర్తింపు, జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారాలకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు, ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు టైలర్లకు, నాయి బ్రాహ్మణులకు, రచకులకు, మార్చిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల. ఇవన్నీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాను నేను. కానీ ఏం లేదు, సింపుల్గా మేము చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు. అందుకని ఈ మధ్యలోనే ఒకటి చూస్తే, ఒక ఇంటి పక్కన ఇల్లు ఇద్దరు ఉంటారంట. ఒక ఆయన ఊరికే పక్కన వాళ్ళని గురించి చాలా చెడమాటలు మాట్లాడుతుంటారు ఊరికూరికనే. సో ఆయన విని చాలా అయిపోయి పక్కింటి ఆయన అనిపించుకోలేక అంత కంప్లీట్గా తప్పు అవాస్తవాలు చెప్తుంటే జడ్జి పోయి కంప్లైంట్ ఇస్తాడు, సార్ నా మీద అనవసరంగా ఊరికూరికి ఏమేమి అంటాడుతుంటే ఏ వాస్తవాలు లేవని చెప్పి. అంటే ఆయన పిలిచిన తర్వాత కేసు అయినా కోర్టుకు పోతారంట. కోర్టుకు పోతే జడ్జి ఉండి ఎవరైతే అన్నారో నువ్వు ఇవన్నీ అన్నావా అంటే ఏం పలకడంట. అప్పుడు ఒక పని చేయి, నువ్వు ఒక పేపర్ మీద రాసుకొని అన్న మాటలన్నీ రాసుకొని దాన్ని 100 ముక్కలు చింపి పడేసి రేపు పొద్దున్న రాపో నీకు జడ్జిమెంట్ చెప్తా అంట. ఆయన పోతాడంటే అన్ని రాసుకుంటాడు, రాసుకున్నాక పడేస్తాడు, పడి వాపసు వచ్చినాక పేపర్ తీసుకురా అంట. ఇంకెక్కడ ఉన్నాయి సార్, గాలికి ఎగిరిపోయింటాయి కదా అంటే ఇది కూడా అంతే. మాట్లాడేది సులభము, అన్న తర్వాత మాట అనేది వాపసు తీసుకోలేము. ఎప్పుడైనా కానీ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాస్తవాలు మాట్లాడాలి తప్ప ఏదంటే అది ఏదో మాట్లాడుకుంటుండో కరెక్ట్ కాదు. అది అనిపించుకునే మనిషి పాపం ఆయన ఎంత ఇబ్బంది పడితే ఈరోజు నువ్వు అన్న మాటలు వాపసు తీసుకునే దానికి ఉందా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.